బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కామారెడ్డి, మెదక్ పట్టణాల్లో గులాబీ బస్సు యాత్రకు జనం జేజేలు పలికారు. కళాకారుల ప్రదర్శనలు, డప్పు చప్పుళ్లకు తోడు మహిళల మంగళ హారతులతో రోడ్ షో మారుమోగింది. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ వేలాది గొంతులు దిక్కులు పిక్కటెల్లేలా దద్దరిల్లాయి. బస్సు యాత్ర సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టిన జననేత కేసీఆర్ ప్రజలు మళ్లీ ఆదరించేది బీఆర్ఎస్ ను మాత్రమేనని తేల్చి చెప్పారు. ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జనసునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతికి 2 చోట్ల ప్రజలు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు జై కేసీఆర్, జై జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. అశేష జనవాహిని వెంటరాగా కామారెడ్డి పురవీధుల్లో 45 నిమిషాల పాటు బస్సు యాత్ర కొనసాగింది. అడుగడుగునా పూలవర్షంతో కేసీఆర్ కు స్వాగతం పలికారు. బాన్స్వాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలతో 44వ జాతీయ రహదారి జనసంద్రాన్ని తలపించింది. ఇక కేసీఆర్ ప్రసంగానికి జనం నుంచి మస్తు స్పందన వచ్చింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రశ్నించినప్పుడు జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అమలు కాలేదనడం విశేషం. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జనాల ముక్తకంఠంతో పథకాలేవీ రాలేదని బదులిచ్చారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో మెదక్ జిల్లా కేంద్రం మురిసింది. రామ్దాస్ చౌరస్తాకు కేసీఆర్ చేరుకోగానే ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గులాబీలతో పూలవానను కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. రామ్దాస్ చౌరస్తాలో ఇసుకేస్తే రాలనంతగా జనం రావడం విశేషం. మెదక్ పట్టణంలోని రహదారికి ఇరువైపులా వేలాదిగా నిలబడ్డ జనం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినడం గమనార్హం. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ మళ్లీ మీ పాలనే కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. గ్యారంటీల గురించి కేసీఆర్ ప్రజల్ని అడిగినప్పుడు రాలేదంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. రహదారులు, చౌరస్తాతో పాటు నలుదిక్కుల భవనాలపైకి చేరుకొని కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు వినడం విశేషం. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత విధానాలను ప్రశ్నించినప్పుడు జనం నుంచి పూర్తి మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామంటే గట్టిగా బుద్ధి చెబుదామన్న సమాధానం వచ్చింది. బీఆర్ఎస్ బస్సు యాత్ర ఆశాంతం జనంతో మమేకమై సాగుతోంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి, అక్కడి నుంచి మెదక్ వెళ్తున్న క్రమంలో పలుచోట్ల ప్రజలు కేసీఆర్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పాలనే ఎంతో బాగుండేదని తెలిపారు. మళ్లీ మీ పాలనే కావాలని చెప్పడం విశేషం.